యోహాను రాసిన 1:9 ఒకసారి మనము ధ్యానం చేసుకున్నట్టయితే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమైన మూలముగా కలిగెను, కానీ లోకమాయనను తెలుసుకొనలేదు. వాక్యము సెలవిస్తున్న అంశాన్ని మనం చూసుకున్నట్టయితే, నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమైన మూలముగా కలిగెను. కాబట్టి వెలిగించాలి. వెలిగించేటువంటి ఆ దివిటి లేకుంటే కొవ్వొత్తి లేకుంటే దీపము లేకుంటే ఏదైనా వెలిగింపబడితేనే అది చక్కగా ఏమవుతుందంటే అనేకులకు కూడా అది మార్గాన్ని చూపుతుంది. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన లోకములో ఉండెను, లోకమైన మూలముగా కలిగెను, కానీ లోకమాయనను తెలుసుకొనలేదు. బ్రతికున్నంత సమయము యేసుక్రీస్తు వారిని ఎప్పుడు బంధించడానికి, ఎప్పుడు ఆయనను శ్రమ పెట్టడానికి, ఎప్పుడు ఆయనను హతమార్చడానికి ప్రజలందరూ చూశారు. మరణానంతరము పునరుద్ధానము తర్వాత శిష్యుల యొక్క బోధ, శిష్యుల యొక్క మరి మరణము వలన, యేసుక్రీస్తు వారి మరణము వలన ఈ సువార్త అనేక ప్రాంతాలలో, దేశాలలో, గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు వారు బ్రతికినంత సమయము కూడా ఆయన సంచరించే ప్రతి ప్రదేశాలలో కూడా వ్యతిరేకత చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మనం చూసుకోగలుగుతున్నాం. కాబట్టి ఆయన అన్యజనులకు వెలుగుగా ఉన్నటువంటి దేవాతి దేవుడు. 49వ యెషయా గ్రంథములోని 6లో ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. యేసుక్రీస్తు వారి ప్రవచనం ఇది. యెషయా గ్రంథానికి యేసుక్రీస్తు వారికి చాలా సంవత్సరాలు, వందల సంవత్సరాలు వ్యత్యాసం ఉంది. అక్కడ రాయబడినటువంటి అంశము కూడా ఇందాకలా మనము యోహాను సువార్తలోని 1వ అధ్యాయములో 9లో మనం చదువుకునే ఉన్నాం. చూడు, ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను, కానీ లోకమాయనను తెలుసుకొనలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనములో కూడా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. జీవము ఎలా వెలుగుగా మార్చబడుతుంది? జీవము వేరు, వెలుగు వేరు. అర్థమవుతుందా? జీవము వేరు, వెలుగు వేరు. జీవము అనగా బ్రతికి ఉండుట, ఊపిరి కలిగినది. వెలుగు అనగా క్రాంతికి సంబంధించినది. అంటే అది సూర్యుడు ఒక వెలుగు, ఒక కరెంటు బల్బు ఒక వెలుగు లాంటిది. ఇది తాత్కాలికమైనవే. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండును. అంటే జీవము లేనటువంటి మానవ జాతి ప్రజలు ఏ యొక్క అవిధేయత ద్వారా పాపమును కలిగి ఉన్నారో, ఆ పాపము ద్వారా జీవమును, సహవాసమును కోల్పోయి ఉన్నారు. ఆజ్ఞ అతిక్రమము పాపము వలన వచ్చు జీతము మరణము ఏ రకంగా అయితే సంభవించి ఉన్నదో, దానిలోని కోల్పోయినటువంటి జీవము, దానిలోని కోల్పోయినటువంటి వెలుగును ఆయన రెండూ ఒకేసారి ఈ మానవ జాతి ప్రజల కొరకు అర్పింపబడినటువంటి సాధనముగా ఉండి ఉన్నాడు. అందుకనే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే అన్నీ ఆయన ద్వారా కలిగినవే. మనుషుడు ఏమీ కూడా తయారు చేయలేదు. మొట్టమొదటిగా దేవుడు మనుషుడికి కావలసినటువంటి అన్నిటిని కూడా
ప్రకృతిని, మనుషుడికి కావలసిన మనుగడను, తెలివితేటలను అప్పగించి ఉన్నాడు. దాని ద్వారా మనుషుడు పెరుగుతూ 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 జ్ఞానం పెంచుకుంటూ అనేక రకాలుగా టెక్నాలజీకి దారితీసిన విధానం మనం చూసుకోగలుగుతున్నాం. దానికంటే ముందుగా అవిధేయత కలిగిన మనుషుడకును, పాపమునకు కలిగిన మనుషుడకును, దూరపరచబడినటువంటి మనుషుడకును, శాపగ్రస్తమైనటువంటి మనిషికి, శాపగ్రస్తమైనటువంటి స్త్రీకి, శాపగ్రస్తమైనటువంటి భూమి, శాపగ్రస్తమైనటువంటి సర్పము ఏ రకంగా అయితే అగ్ని అతిక్రమము వలన దూరపరచబడినదో, వీటి ఏటికి లేనటువంటి బహుమానము కేవలం మానవ జాతి ప్రజలకు మాత్రం ఆయన జీవమును, వెలుగును ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి దానిని గ్రహించలేకపోతున్నది. ఆ వెలుగు అనగా యేసుప్రభు వారే లోకరక్షకుడిగా వచ్చి ఉన్నాడు. మనుషులను వెలిగించడానికి, మనుషులను బ్రతికించడానికి, మనుషులను క్షమించడానికి, మనుషులను ప్రేమించడానికి, మనుషులను ఆయన స్థానమునకు చేర్చటానికి, మనుషులను ఆయన స్థాయికి చేర్చడానికి ఆయన వచ్చి ఉంటే, ఈ మనుషులు అంటున్నారు మాకు అవసరం లేదు ఆ వెలుగు, మాకు అవసరం లేదు ఆ జీవము, మాకు వద్దు యేసుప్రభు వారని చాలామంది చాలా రకాలుగా మరి దేవుడిని దూరం చేసుకుంటున్న అంశాన్ని మనం చూసుకోగలుగుతున్నాం. కాబట్టి దేవుని వెలుగును కలిగి మనము జీవించాలి. దేవుడి వెలుగు అనేది ఆరిపోయేది కాదు. సూర్యచంద్రుల నక్షత్రములు సైతము తేజోహీనులుగా మార్చబడనని కొత్త నిబంధన గ్రంథంలో మనం తెలుసుకోగలుగుతాము, పాత నిబంధన గ్రంథంలో మనం తెలుసుకోగలుగుతాము. కానీ దేవుడిచ్చేటువంటి ఆ వెలుగును మాత్రము మనం చనిపోయినా సరే మన ఆత్మ వెలుగు రూపములో అనేకులకు దారి తీసేదిగా ఉంటుంది. యేసుప్రభు వారు చనిపోయారు, యేసుక్రీస్తు వారు బ్రతికి ఉన్నారు, యేసుక్రీస్తు వారు చనిపోయారు. అయినా ఆ వెలుగును మనం కలిగి ఉంటున్నాం, ఆయన వాక్యమును కలిగి ఉంటున్నాం, ఆయన మాటలను కలిగి ఉంటున్నాం. అదే వెలుగుకున్నటువంటి గొప్ప సత్తా అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి గమనించండి, అన్యజనులకు వెలుగుగా ఆయన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అదే కాకోకుండా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఏం చేస్తున్నాడంటే ఆయన మనలను పిలుస్తున్నాడు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:9 ఒకసారి మనము జ్ఞానం చేసుకున్నట్టయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడు గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి, రెండవది ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు. ఎవరు పిలుస్తున్నారు? వెలుగులో ఉండి రా 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 అని యేసుప్రభు వారు పిలుస్తూ ఉన్నాడు. చీకటి కలిగిన కార్యములు కలిగినటువంటి, చీకటి కలిగినటువంటి మనుషులను, పాపము కలిగిన మనుషులను, దోషము కలిగిన మనుషులను, త్రోసివేయబడినటువంటి మనుషులను, సహవాసము లేని మనుషులను, తెగిపోయినటువంటి బంధము కలిగినటువంటి మనుషులను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. రండి 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 రండి, మీరు రండి, మీ వివాదములను మనం తీర్చుకుందాము, మీ పాపాలు ఎర్రగా ఉంటే నేను తెల్లగా చేస్తానని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. రండి మన వివాదములను తీర్చుకుందాము, మీ పాపాలు ఎర్రగా ఉంటే నేను తెల్లగా చేస్తానని వాక్యం సెలవిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా వాక్యం సెలవిస్తుంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయము నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాము. ఎన్ని బహుమానాలు దేవునిని ఆనుకుంటే, దేవుని వెలుగులోనికి వచ్చిన ఎడల, దేవుని యొక్క వెలుగులోనికి మనం వస్తే దేవుడిచ్చే బహుమానాలు, దేవుడి వెలుగుని కాదనుకొని త్రోసివేయబడుట, శాపగ్రస్తము, సహవాసము కోల్పోవుట, ప్రథమ మనుషుడైనటువంటి ఆ స్త్రీ పురుషుల విషయాలలో జరిగినటువంటి
గొప్ప సంఘటన ఏంటంటే అగ్ని అతిక్రమముగా మార్చబడటం వలన, పాపము సంభవించటం వలన త్రోసివేయబడుట, సహవాసాన్ని కోల్పోబడుట, దేవునితో నిలవబడలేకపోవటము, దేవుని సన్నిధానములో నిలవబడలేకపోవటము, దేవుని యందు మరి వారు దోషులుగా నిలబడటము, శపింపబడటము, అదేవిధంగా భయంకరమైనటువంటి పాపమునకు గురి అవ్వటము. ఏ పాపమైనైతే వారు అనుభవించి ఉన్నారో అదే పాపము వారికి పుట్టబోయినటువంటి పిల్లల విషయాలలో కూడా కలిగినది. అవ్వ ద్వారా, ఆదాము ద్వారా ఆ పాపం అనేది ఆగలేదు, కానీ సహవాసం అయితే ఆగిపోయింది. దేవునికి, అవ్వకు, ఆదాముకు సహవాసము ఆగిపోయింది. కానీ ఏ యొక్క ఆజ్ఞ అతిక్రమించడం వలన జరిగినటువంటి సంఘటన, ఆ పాపము ఏదైతే ఉందో ఆ పాపము వారి యొక్క వారి బిడ్డలకు కయ్యూను హేబేలుకు కనిన సందర్భాలలో కూడా, కయ్యూను హేబేలు యొక్క అర్పణ విషయాలలో కూడా ప్రప్రథమ కలిగినటువంటి హత్య జరిగినది, కోపము జరిగినది, అక్కడ రక్తము చిందింపబడినది. కయ్యూను హేబేలును హతమార్చాడు. నా అర్పణను సేకరించలేదని, దేవుడు నీ అర్పణను సేకరించాడని ఏం చేశాడు? కయ్యూను హేబేలును హతమార్చాడు. హేబేలు రక్తము మొరపెట్టుచున్నది. అంటే పాపం అనేది ఆదాముతోనూ అవ్వతోనూ అది ఆగిపోలేదు, కానీ తమ యొక్క గర్భము నుండి వచ్చినటువంటి బిడ్డల విషయాలలో కూడా పాపము ఒకరి నుండి ఒకరికి సంప్రాప్తమైనని రోమాపత్రికలో మనం చదువుకుంటాం. అట్లా ఉండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగా ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన. పుట్టినోట్లో చూసుకుంటే అందరి ద్వారా వ్యాపించెను. కరోనా ఏ రకంగా వ్యాపిస్తుందో ఇప్పటికి కూడా కరోనా అంటే భయమే, అంటే వైరస్ వ్యాప్తి చెందుతుంది. అలాగనే చైనా వాడు కనిపెట్టిన కరోనా కంటే ఘోరమైనటువంటి సర్పము ద్వారా ఏర్పడినటువంటి పాపము అవ్వ ద్వారా, ఆదాము ద్వారా అది ఏ రకంగా అయితే వాళ్ళు దానిని అనుభవించారో, అనుభవించినది వారితో పాటే కాకోకుండా తమ బిడ్డలకు ఎప్పటి వరకు కూడా, ఇప్పుడు జరిగే సంతానం వరకు కూడా, ఇప్పుడు పెండ్లయ్యి పిల్లలు పుట్టే వారి విషయాలలో కూడా పాపం అనేదే వారికి సంభవిస్తూ ఉంది. కాబట్టి అట్టి వారందరి కొరకు ఏ అవ్వ ఆదాము దగ్గర నుండి ఇప్పుడు జన్మించేటువంటి బిడ్డల వరకు కూడా యేసు రక్తము, యేసు శరీరము, యేసు యొక్క వెలుగు, యేసు యొక్క అర్పణ, యేసు యొక్క త్యాగము, యేసు యొక్క శిలువ మరణము ఇంకా ఎదురు చూచుతూనే ఉన్నది, వారిని బాగు చేయుటకు, నీతిమంతులుగా చేయుటకు.